ఒక 1 అవర్‌లో నేను ఎళ్లి అంటారో నాకంత ఐడియా లేదు. కానీ ఇవి ఊరు పక్కన కొన్న మామిడికాయలు కాదు. హాయ్! హలో అందరికి. మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు సూజీ. అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను ఒక సర్ప్రైజ్ మీట్‌కి వెళ్తున్నానన్నమాట. ఆ సర్ప్రైజ్ ఏంటో నేను మీకు చూపిస్తాను. ప్రెజెంట్ అయితే రెడీ అవుతున్నా. నేను ఇంకొక 1 అవర్‌లో నేను ఎళ్లి సర్ప్రైజ్ పర్సన్‌ని పికప్ చేసుకోవాలి. ప్రిన్స్‌ని రెడీ చేసేసాను. సో నేను రెడీ అయిపోతుంది. ఆడుకుంటున్నాడు ప్రిన్స్. నిన్న రాత్రి చాలా వాన పడింది కదా, సో ఆ వాన ఎఫెక్ట్ ఏమో తెలియదు కానీ చాలా అంటే చాలా వేడిగా ఉంది ఇంట్లో. అందుకే నేను హెయిర్ కూడా జస్ట్ పోనీ వేసుకొని వదిలేయకుండా నార్మల్గా హెయిర్ బాన్ వేసుకుందామని అనుకుంటున్నాను. అప్పుడైతే కొంచెం ఫ్రీగా ఉంటుందని. నాకైతే ఇలా లూజ్గా కంఫర్టబుల్గా డ్రెస్సెస్ వేసుకోవడం ఇష్టం. అయ్యో వాళ్ళు వీళ్ళు చూస్తున్నారు, ఎవరేమో అనుకుంటారో, కొంచెం మంచి డ్రెస్ వేసుకుందాము అలా అయితే నాకు ఉండదు. సో నేను ఎప్పుడైనా కంఫర్టబుల్గానే డ్రెస్సెస్ వేసుకుంటాను. హాయ్ ప్రిన్స్. వినబడుతుందా? సో నేను జస్ట్ వెళ్ళి పికప్ చేసుకోవాలి అంతే. అక్కడ నుండి మళ్ళీ బయటకు వెళ్ళడం అట్లా ఏం ప్లాన్ లేదు ఈరోజు అయితే. జస్ట్ నేను వెళ్ళి పికప్ చేసుకొని వచ్చేస్తాను. అందుకే ఎక్కువ ఏం రెడీ అవ్వట్లేదు కూడా. హోప్ ఇట్ లుక్స్ గుడ్. హాయ్ చెప్పు ప్రిన్స్. హాయ్ హాయ్. ప్రిన్స్ షర్ట్ చూసారా? బనానా సో ఇప్పుడు వెళ్ళి పికప్ చేసుకోవాలి. యాక్చువల్గా ఆ స్పెషల్ పర్సన్ వచ్చేది నా కోసం కాదు, ప్రిన్స్ కోసమే. ప్రిన్స్ని మీట్ అవుదామని. సో ఇప్పుడు ఎవరైతే నన్ను మీట్ అవ్వడానికి వస్తున్నారో వాళ్ళు ముందే నాకు చెప్పలేదన్నమాట వస్తున్నామని చెప్పేసి. 1 అవర్ ముందు కాల్ చేసి వచ్చేసాను, బస్ స్టాప్కి వచ్చి పికప్ చేసుకోమంటే ఇప్పుడు హడావిడిగా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాము. కానీ వీడియోకి వాళ్ళు కంఫర్టబుల్ ఉంటారో లేదో నాకు అంత ఐడియా లేదు. సో మ్యాక్సిమం నేను వాళ్ళు కంఫర్టబుల్ ఉంటేనే వీడియో తీయగలను, లేకపోతే తీయలేను కదా. సో చూస్తాను. సో నేను పికప్ చేసుకోవడానికి వెళ్ళాను కానీ నేను కరెక్ట్ ఆ టైంకి వెళ్ళేసరికి ఆ ఎగ్జైట్మెంట్తో నేను వీడియో తీయలేకపోయాను. సో నేను స్పెషల్ పర్సన్ని మీట్ అవుతానని చెప్పాను కదా, అది ఎవరో కాదు, మా అమ్మ వచ్చింది. మా అమ్మ ఇంకా మా చెల్లి వచ్చారు ప్రిన్స్ని చూడడానికి. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ 4 months అయింది ఇక్కడికి వచ్చి. 4 months నుండి అమ్మ ఇంకా చెల్లి వీడియో కాల్లోనే మాట్లాడుతున్నారు బొగ్గుతోని. డైరెక్ట్గా చూడగా చాలా రోజులు అయిందని చెప్పేసి అమ్మ ఇంకా చెల్లి వచ్చారు. అయితే ఊరు నుండి నాకు అమ్మాయి ఇంకా చెల్లి ఏం తీసుకొచ్చారు నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలా అంటే చాలా ఐటమ్స్ తీసుకొచ్చారు. మామిడికాయలు. ఇది అమ్మ నా కోసం ఊరు నుండి తీసుకొచ్చిన మామిడికాయలు. పాపం ఇంత వెయిట్ మోసుకొచ్చింది. అయితే ఇది నార్మల్గా రోడ్ పక్కన కొన్న మామిడికాయలు కాదు. మా ఇంటి దగ్గర తోట ఉంటుంది మామిడికాయల చెట్టుది. ఆ పొలంలోకి వెళ్ళి ఆ చెట్ల దగ్గర మనమే డైరెక్ట్గా తెంపుకోవచ్చు. అక్కడ పొలం ఓనరే అక్కడే వెయిట్ చేసి మనకి కాస్ట్ ఎంత అయిందని చెప్పిస్తారు. అయితే ఇంట్లో కొన్ని బంగన్పల్లి మామిడికాయలు ఉన్నాయి, ఇంకొన్ని రసాలు ఉన్నాయి. ఇవి బంగన్పల్లి అండ్ ఇవి వచ్చేసి రసాలు. చూడడానికి ఎంత బాగున్నాయి. ఇవన్నీ ప్రిన్స్ కోసం తీసుకొచ్చింది. ఎందుకంటే ఇక్కడ మామిడికాయలు తీసుకుంటే అన్ని మామిడికాయలకి ఆల్మోస్ట్ మందేసి పండించినవే ఉంటున్నాయి. డైరెక్ట్ చెట్టు మీదకి వెళ్ళి మనం వెళ్ళి తీసుకొని మందు లేకుండా అయితే ఉండట్లేదు కదా. సో ప్రిన్స్ తింటున్నాను కాబట్టి కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి డైరెక్ట్ చెట్టు మీదే తీసుకొచ్చింది. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇది చూసి. ఎందుకంటే మ్యాంగో వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫ్రూట్స్ అనమాట. చాలా తింటాను నేను మ్యాంగో. సో ఇవన్నీ ఎప్పుడెప్పుడు తినాలా అనే ఎక్సైట్మెంటే ఎక్కువ ఉంది నాకు. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. అమ్మ బస్ జర్నీ చేసి వచ్చింది కదా, సో మామిడికాయతో పాటు మామిడికాయ పచ్చడి కూడా తీసుకొచ్చింది. కానీ ఆయిల్ అంతా ఇలా పడిపోయింది.
అలా అని చెప్పేసి ఇంకా పెద్ద టబ్బల నుండి ప్రతిసారి వేసుకొని కూడా ఇబ్బంది అవుతుంది కదా! అలా అని చెప్పి అమ్మ పెద్ద బాక్స్ నుండి ఒక చిన్న బాక్స్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసేస్తుంది పికిల్ మొత్తం. సో, ఈజీ అవుతుంది కదా! మనకు కూడా ఎవ్రీ టైమ్ వేసుకోవడానికి. అలానే నిమ్మకాయ పచ్చడి. ఇది కూడా మా ఇంట్లో కాసిన చెట్టుకి నిమ్మకాయలు. ఆ చెట్టు పచ్చడే చేసింది. చేసి తీసుకొచ్చింది. దీన్ని ఇంకా పోపు వేయలేదు. పోపు వేసి ఇంకా టేస్ట్ బాగుంటుంది. అండ్ మామిడికాయలు కూడా మా తెలిసిన ఆంటీ వాళ్ళకి తోట ఉంది. మామిడి చెట్టు తోట. సో ఆ చెట్టు తోటకి కాసినవే. అలానే ఇది ఇదేంటో గెస్ట్ చేయండి. మీరు గెస్ట్ చేసే లోపు నేను ఓపెన్ చేస్తాను దీన్ని. చేస్తున్నారా గెస్? సో ఇది వచ్చేసి నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి. కలర్ కొంచెం డిఫరెంట్ ఉంది. మమ్మీ ఇందులో ఏం వేసిందో అంత ఐడియా లేదు. బస్సులో వచ్చారు కదా, సో మొత్తం వేడికి మెల్ట్ అయిపోయింది. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను నేను ఇప్పుడు. అలానే చింతపండు. ఈ చింతపండు కూడా మా పెద్దమ్మ వాళ్ళకి చెట్టు ఉంది. సో వాళ్ళ చెట్టు కాసిన చింతపండు ఇది. ఎవ్రీ సమ్మర్ సీజన్ లో చింతకాయలు కొడతారు అన్నమాట. ఇలా చింతపండు రసం కోసం, దానికోసం, దీనికోసం స్టోర్ చేసుకోవడానికి. సో అలా స్టోర్ చేసింది పెద్దమ్మ నా కోసం కొంచెం పంపించింది. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. అండ్ ఇంకొన్ని ఐటమ్స్ ఉన్నాయి. దీన్ని ఏమంటారో నాకు అంత ఐడియా లేదు, కానీ ఇవి పాలలో వేసుకొని తింటారు ఈ సేమియాని. ఇది వన్ టైప్ ఆఫ్ సేమియా. దీనిపైన ప్లెయిన్ కర్ల్ సేమియా అని ఉంది, కానీ తెలుగులో దీన్ని ఏమంటారు. ఇది మిల్క్ లో వేసుకొని తింటే చాలా మెత్తగా అయిపోతాయి ఇన్స్టెంట్ గా. కొంచెం వేడి పాలలో వేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చిన్నప్పుడు చాలా తినేదాన్ని ఇవి. ప్రజెంట్ ఇవి ఎక్కడ దొరకట్లే నాకు. సో నాకు గుర్తు కూడా లేదు. అమ్మ నా కోసం తీసుకొచ్చింది. అమ్మ ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి తీసుకొస్తూనే ఉంటుంది. ఎంతైనా ఆ బాండింగ్ అనేది ఉంటుంది కదా, డాటర్ మామ్ అండ్ డాటర్ బాండింగ్ అనేది. సో ఇవన్నీ తినడానికి నాకు ఎంత టైం పడుతుందో ఏమో తెలియదు. బట్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా మమ్మీ వచ్చినందుకు. నాకు కొంచెం రిలీఫ్ గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుండి నేను ఒక్కదాన్నే అన్ని మేనేజ్ చేసుకుంటున్నా కదా. ఫ్రెండ్స్ వాళ్ళ పప్ప ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను, ప్రిన్స్, దాగు ముగ్గురమే ఉంటాం కదా ఇంట్లో. అన్ని పనులు ఒకదాన్ని చేసుకోవాల్సి వస్తుంది. మేడ్ని పెట్టుకుందామంటే మా కాలనీలో మేడ్ కూడా చాలా బిజీ అయిపోయారు. వాళ్ళకి బిజినెస్ ఎక్కువ అయిపోయింది. ఒక్కరే ఆల్మోస్ట్ 10 to 15 ఇల్లు పనిచేస్తున్నారు. సో నాకు అసలు మేడ్ కూడా దొరకట్లేదు ఇవన్నీ పనులు చేయడానికి. ఇంకా నేనే అన్ని హ్యాండిల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చింది మమ్మీ నాకు ఊరు నుండి. యాక్చువల్ గా నేను బస్ స్టాప్ లోనే వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఆ ఎక్సైట్మెంట్ లో ఇంకా వీడియో తీయలేకపోయాను. సరే ఇంటికి వచ్చినాక తీద్దాము వీడియో అనేసి. ఇంకా మా చెల్లి అయితే చాలా సిగ్గుపడుతుంది. తనైతే కెమెరా ముందుకు రాను అంటే రాను అంటుంది. ఇంకా తన ఇష్టం లేకుండా వ్లాగ్ లో అదంతా మనం పెట్టలేము కదా, అది కరెక్ట్ కాదని చెప్పేసి ఇంకా నేను కూడా వదిలేసాను. సరే అని చెప్పేసి ఇంకా వీడియో తీసి పాయింట్ లేదు. ఎందుకంటే మమ్మీని ఒక్కదాన్ని నువ్వు నిల్చో నేను నిన్ను వీడియో తీస్తా అని అనలేను కదా, మమ్మీ చెల్లి కలిసే ఉంటారు. సో అలా అని చెప్పేసి నేను వీడియో తీయలేదు. అండ్ ఇవాళకి వ్లాగ్ ఇంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్ లో మీట్ అవుదాం. అంటే